చిన్న థామస్ 10 మందిలో ఒకడు కాదు. కుతూహలం, పరధ్యానం, ఎవ్వరికీ అర్థం కాని కలల్లో ఎప్పుడూ మునిగి తేలేవాడు. తన ఆలోచనలతో విసిగిపోయిన టీచర్ ఓ చీటీ రాసింది. అది నిశ్శబ్దంగా తన భవిష్యత్తును మార్చబోతోందని అతనికి తెలీదు. తల్లి నవ్వును నమ్మి ఆ చీటీని ఆమె చేతికి అందించాడు. అందులో ఉన్న క్రూరమైన మాటలు ఏంటో తెలియకుండానే. నాన్సీ ఆ లేఖను నిశ్శబ్దంగా చదివింది. గుండె పగిలినా కొడుకు గుండె పగలగొట్టకూడదని నిర్ణయించుకుంది. కళ్లల్లో నీళ్లతోనే నవ్వింది. థామస్, నువ్వొక మేధావివి, నేను నీకు నేర్పిస్తాను అని గుసగుసలాడింది. ప్రతిరోజూ ప్రేమతో బోధించింది. అతని అంతులేని అద్భుతాలను జ్ఞాన ప్రపంచంగా, కాంతిపుంజంగా మార్చింది. ఆ కలలు కనేవాడు ఓ గొప్ప ఆవిష్కర్త అయ్యాడు. ఒకప్పుడు కిటికీలోంచి చూసిన ఆ కుర్రాడు ఇప్పుడు ప్రపంచానికే వెలుగునిచ్చాడు. సంవత్సరాల తరువాత అతనికి ఆ లేఖ మళ్లీ దొరికింది. అప్పుడు చదివాడు. ఒకనాడు తన తల్లి తనను రక్షించడానికి చెప్పిన ఆ నిజాన్ని. ఆశ్చర్యంతో ప్రశాంతంగా రాశాడు. ఆమె చెప్పిన అబద్ధం నన్ను ఈ మనిషిగా మార్చింది. ఒక తల్లి తన బిడ్డని నమ్మింది కాబట్టే ఆ ప్రేమతో ప్రపంచం శాశ్వతంగా వెలుగుతోంది.